ఈ రోజున శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేసిన ప్రతిపక్ష నాయకులు, టీడీపీ నాయకులు ఇంకా ఎవరెవరు ఉన్నారో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. చేతగాని చావలేని సన్నాసులందరూ కలిసి వాటమి భయం పట్టుకొని ఓడిపోతామని డిక్లేర్ అయ్యి విజయవాడ గడ్డేదల బాబుగాడి సొమ్ములాగా విజయవాడ గడ్డకు వస్తే జనాలు ఎవరు రారు అని ఊహించుకున్న వాళ్ళు ఇవాళ విజయవాడ నడిబొడ్లో జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టిన తీరు చూసి చంద్రబాబు నాయుడు అనుకో వీళ్ళందరూ కూడా ఉలిక్కిపడిన సందర్భం మనందరం కూడా చూసాం. ఆ కడుపు మంటతోనో అసూయతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేశారు. ఎంత దారుణం అంటే అది కొంచెం కిందకో పక్కకో తగిలితే పరిస్థితి ఏంటి ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ ఉండొచ్చులే, కానీ ఇలాంటి దాడులు, భౌతికంగా దాడులు చేయాలనే భావం కల్పించిన వ్యక్తి మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా రాజకీయ కోణం మీరు బాగా పరిశీలించండి, ఏ నాడు కూడా స్వచ్ఛందంగా రాజకీయాలు చేసిన వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఇలా అల్లరి మోకల్ని, మరి రౌడీ షీటర్లని ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ప్రకటించి ఇవాళ మరి సింగనగర్ ఆ ప్రాంతాల్లో ఆయన పైన దాడి చేయడం అంటే చాలా దారుణమైన విషయం. అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బోండా ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. ఏమని చేశాడో చూడండి ఒకసారి. బోండా ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ఏ రకమైన ట్వీట్ చేశాడో మీరు అందరూ కూడా చూడొచ్చు. అంటే మేమున్నాం దీని వెనక అని చెప్పదలుచుకున్నారు వాళ్ళు బహిరంగంగానే. అంటే మీరు గమనించవచ్చు ఏ స్థాయిలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పైన అసూయ, కడుపు మంట పెంచుకున్నారనేది. కాబట్టి ఏది ఏమైనా రాజకీయాల్లో ఇలాంటివి జరగకూడదు. జరిగినాయంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే జరిగినాయి. కాబట్టి ఏది ఏమైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మొదటిసారి గెలిచాం, ప్రజలు మా అవకాశం ఇచ్చారు అని చెప్పి ఎంతసేపటికి మేము ప్రజల వైపు, ప్రజలకు మేలు చేయాలనే భావం కలిగి ఉన్నాం. కాబట్టి ఇన్నాళ్ళు మరి ఇలా ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి గనక ఏదైనా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా దానికి రియాక్ట్ కూడా అట్లానే ఉంటుంది, రియాక్షన్ కూడా అలానే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతిఫలం చెల్లించుకునే రోజులు మాత్రం దగ్గరలోనే ఉన్నాయి. ఎవడో భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఒకటంటే మేము రెండంటాం, నువ్వంటే సర్దుకోవాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన మీరు రాళ్ల దాడి చేస్తూ ఉంటే చంపేద్దామనా, లేకపోతే మీ బాబుగాడి జాగీర్ అని చెప్పి ఈ రకంగా ఇక్కడ తయారయ్యారు అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఒకే ఒక మాట చెప్తా ఉన్నాం, మీరు చావలేని సన్నాసులు కాబట్టి, దొంగ దెబ్బలు తీయటం అలవాటు కాబట్టి ఎన్టీ రామారావుని పొట్టబెట్టుకున్నారు, మాధవరెడ్డి గారిని పొట్టన పెట్టుకున్నారు. ఇలా రకరకాలుగా అన్యాయక్రాంతంగా దుర్మార్గమైన హేయమైన చర్యలతో మీరు వాళ్ళందరినీ పొట్టన పెట్టుకున్న వ్యక్తులు వీళ్ళందరూ. ఇలాంటి వ్యక్తులకి రాజకీయాలు కానీ వాస్తవంగా బతకడం చేత కాని వాళ్ళు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇలాంటి వ్యక్తులకి ఇంతకుమించి ఏమి రాదు, ఇంతకుమించి వీళ్ళ దగ్గర నుంచి కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి ఒకే ఒక మాట చెప్తా ఉన్నాం, ఏది ఏమైనా ఇవాళ జరిగింది మాత్రం ఖచ్చితంగా మర్చిపోలేని సంఘటన. మా నాయకుడి పైన మీరు దాడి చేసిన తీరు మేము గమనిస్తూ ఉన్నాం. మా నాయకుడు ఓర్పు మంతుడు, సహనమంతుడు కాబట్టి మేము ఇట్లా ఉన్నాం. లేకపోతే మాకు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏమైనా కూడు గుడ్డ కాదు మాకు. మేము తలుచుకుంటే ఇంతకంటే దారుణంగా చేయగలం. కానీ మా నాయకుడు ఊరుకోవడానికి మేము సర్దుకున్నందుకు ఇవాళ మీరు దాడులకు తెగిస్తే మాత్రం దేనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, అందులో అనుమానమే లేదు. ఖచ్చితంగా ప్రజలు ఇవాళ ప్రతి సర్వేలో కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీకి అండగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. ఎవరు చూసినా, ఏ ఛానల్ వాళ్ళు చూసినా, ఏ సర్వే వాళ్ళు చూసినా 130, 137 అలా చెప్పడం వలన మీకు భయం పట్టుకొని, రకరకాల భయాలు పట్టుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో బెదిరిద్దామంటే అయ్యేది కాదు. ఆయనేమి మీలాంటి ఉడతోపులకి తొండోపులు భయపడే రకం కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి చూశారు కదా, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు రాజశేఖర రెడ్డి గారు లాగా ఉంటారనుకుంటున్నారా? ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు సౌమ్యంగా సమాధానం చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో గెలిచిన తర్వాత ప్రజలకి మేలు చేసే భాగంగా ఖచ్చితంగా రాజకీయంగా మీకు ఇక పునాదులు లేకుండా పోతాయి ఆయన పాలనలో చూస్తూ ఉండండి. కానీ మీరు గనక మరొకసారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే
ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది, మూల్యం చెల్లించుకోవాలని పరిస్థితులు ఉంటాయి. వాడు ఎంతటి వాడైనా వెతికి పట్టుకోవాలి. పోలీస్ శాఖ వారు పట్టుకొని వాడిని అరెస్ట్ చేసి నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎవడిని ఉసి వెళ్ళిపాడు, ఎవడు దీన్ని అందరిని సెట్ చేశారు, అది చిన్న దెబ్బేం కాదు, ఊరికే చేత్తో వేసిన రాయి విధానం కూడా కాదు. అది ఖచ్చితంగా నుదురు పైన టార్గెట్ చేసో కణతలకు టార్గెట్ చేసో వాళ్ళు కొట్టిన దెబ్బే తప్ప అది ఎక్కడా కూడా కాదు. అందులో మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి సెక్యూరిటీ వాళ్ళకు కూడా దెబ్బలు తగలడం జరిగింది. కాబట్టి ఏదేమని ఇది ఉపేక్షించం. రానున్న రోజుల్లో మరి ప్రజలు రాజకీయంగా మే నెల 13న రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీ దుశ్చర్యలు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ 24 గంటలు గడవక ముందే 4-5 గంటలు జరిగి కూడా ఘటన 4-5 గంటలు జరిగి ఇప్పటికీ కూడా మరి స్టేట్ వైడ్గా రాష్ట్రం అంతా కూడా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. కులాలకి, మతాలకి, పార్టీలకు అత్యంతంగా కూడా ఇవాళ చూడండి మీరు అందరూ కూడా. కాబట్టి మీరు ఏదైతే మేము బలాజ్యులం, వీరులం, సూర్యులం అనుకుని దొంగ దెబ్బ కొట్టడానికి అలవాటు పడ్డారో, రేపు 2024 మే 13న మీకు రాజకీయంగా ప్రజలు సమాధి కడతారు. శాశ్వతంగా ఇలాంటి వ్యక్తులు ఎవడైనా సరే బయటకు వస్తే మేము కొట్టాం, మేము మగాళ్ళం, వీరులం, సూర్యులం అని చెప్పి మగాడు ఎవడైనా ఉంటే బయటకు వచ్చి చెప్పాలా మేమే చేసామని చెప్పి. ఆడంగుల వెధవుల్లాగా సన్నాసుల్లాగా మీరు దొంగ దెబ్బలు తీయడం కాదు, ఎదురుగా వచ్చి మేమే చేసామని ఎవడైనా అమ్మ అబ్బకు పుట్టినోడు ఎవడైనా ఉంటే వచ్చి చెప్పాలా. మేము చేస్తే ఖచ్చితంగా చెప్తాం. ఏం మొహమాటం ఏం లేదు. ఏమి ఇవాళ చస్తే రేపు 2, ఇవాళ చచ్చామనుకుంటే రేపు 2 అవుతుంది. అంతే తప్ప సెలేసుకొని 1000 సంవత్సరాలు బతుకుతాం ఏంటి? మా నాయకుడికి ఇబ్బంది కలిగిన రోజు మాత్రం ఖచ్చితంగా పరిణామాలు ఉంటాయండి.